చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు. ఒక రౌండ్ వెళ్ళ రోడ్ల మీదకి వస్తూ ఈ సామాన్ తోసుకుంటా ఆ సామాన్ తోసుకుంటా బైక్ తోసుకుంటా గట్టి గట్టిగా అరుచుకుంటా వచ్చేసి చిన్న పాపం పసిపిల్లల్ని బెదిరిస్తా ఉంటే మర్యాదస్తులు ఏమి చేయలేక ఎందుకు పరిగమానంతో పక్కకు తప్పుకొని పోతారంట. అది చూసి వాడేమనుకుంటాడు, నన్ను చూసి ప్రతి ఒక్కరు భయపడతారు, ఇది నా బలం అనుకుంటున్నాడు. బలం కాదు బాయ్, వాళ్ళు మర్యాదస్తులు కాబట్టి పక్కకు తప్పుకుంటారు. నీలో పెట్టుకుంటే నీ మురికి మాకు అడ్డుతారని చెప్పి పెద్ద మనుషులు, ఆ పెద్ద మనుషులు ఉన్న పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ. చాతగాని వాళ్ళు చావలేని వాళ్ళు తెలుగుదేశం పార్టీలో లేరు. పద్ధతి గల వాళ్ళు, సొసైటీ అంటే రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు, సొసైటీ కన్సర్న్ ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రోజు మీరు ఇంకా గల్లీలో రోడ్ల మీద తిరుగుతున్నారు. ఒక్కసారి ఒరిజినాలిటీకి వచ్చినారంటే మీ ప్యాంట్లు లాగులు ఊడిపోతాయి. మనోళ్ళందరూ పోయినారు, వరదలు వస్తే ప్రతి ఒక్క ఏరియా తిరిగినారు. ఏ దినమన్నా ఈడో ఈ దావత్ భాష ఈ మిఠా కాన ఏ దినమన్నా ఒక ఈడు గురించి వస్తున్నాయి. మొత్తం 13 ఏళ్లలో ఈడంట 1,32,400 సార్లు దావత్కు పోయినారంట. ఈ వీళ్ళని పాకెట్ బిర్యానీ కాదు తోడు. ఈడు మనకు చెప్తారు. మన తెలుగుదేశం పార్టీలో ఈడ నిన్న ఈ అన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క కడపలో ఒక సమస్య వచ్చిందంటే రోడ్ల మీద నిలబడి ఈరోజు పని చేస్తా ఉంటారు. మీరా మాతో మాట్లాడేది మా కాలి గోడి ధూళికి సరిపోలేదు. మన వర్షాలు వచ్చినాయి, స్లమ్ ఏరియాలలో నీళ్ళు వచ్చిన ఏరియాలో మన యొక్క కార్యవర్గం మొత్తం తెలుగుదేశం పార్టీ కుటుంబం మొత్తం గల్లీ గల్లీ సందు సందుకు తిరిగి ఎక్కడికక్కడ నీళ్లు క్లాగ్ అయితే ఆ క్లాగ్ ని సచివాలయ సిబ్బందికి కార్పొరేషన్ సిబ్బంది పెట్టుకుని ఎక్కడికక్కడ క్లియర్ చేస్తే వాడి పదవేంటో నాకు తెలియదు, వాడి పేరేంటో నాకు తెలియదు, వాడు వచ్చి ఇప్పుడు వచ్చినారు ఏంటి, అరే బాయ్ 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు నిన్నే ఇక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ చేసి ఒక అధికారం తీసుకొని తిరుగుతా ఉండవు. నువ్వు వచ్చి మా మహిళలను మాట్లాడతావా, నువ్వు మా మహిళలను మాట్లాడతావా భయం లేకుండా? మా యొక్క ఎస్సీ యువకుని నువ్వు కులం పేరుగా పెట్టి దూషిస్తావా? నీ ప్రభుత్వము అవినీతి ప్రభుత్వము, అవినీతి నాయకులతో ఈ రోజు ప్రభుత్వం లేదు. నికాసైన కూటమి నాయకులతో ఉన్న ప్రభుత్వం ఉంది. ఎక్కడ ఎవరు తప్పు చేసినా వారికి న్యాయపరంగా శిక్ష వేయడం జరుగుతుంది. అది సత్యం. ఈ రోజు నుంచి ఇళ్ల నుంచి బయటకు వచ్చే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.